ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామరెడ్డి గారు, బంగారం ధరలు, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఒక చిన్న గోల్డ్ అప్డేట్ ఒకసారి నేను చదువుతాను. మనకి తెలుగు దినపత్రికలో, ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన న్యూస్ అప్డేట్ గోల్డ్ కి సంబంధించి. బంగారం ధర రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,23,420 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,10,700 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో ధర 1,54,400 రూపాయలకు చేరుకుంది. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతూ ఉండడంతో సామాన్యులు కొనేందుకు వెనకాడుతున్నారు. త్వరలో కూడా దీపావళి రాబోతోంది. ఎందుకంటారు సార్ ఇంత పెద్ద ఎత్తున బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి? ఏంటి సామాన్యులు అనేవాళ్ళు ఇంకా గోల్డ్ కొనకూడదన్న రేంజ్ లో పెరిగిపోతున్నాయి అసలు? ఒకటి, వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ రిటైలర్స్ తో పోటీ పడి అది పర్చేజ్ చేస్తున్నాయి అండి. సెంట్రల్ బ్యాంక్స్ ఈ రేట్ దగ్గర కూడా పర్చేజ్ చేస్తున్నాయి. అంటే గోల్డ్ కి ఎంత హ్యూజ్ డిమాండ్ రాబోతుందో ముందు ముందు రోజు కూడా మనకు అర్థమవుతుంది. రాను రాను ఏంటంటే దాన్ని బాగా కలిసి వస్తుంది బంగారానికి. ఇప్పుడు అమెరికా షట్ డౌన్ చేశారు. అన్సర్టనిటీ వల్ల ఏంటంటే అమెరికన్ పొలిటికల్ మీద ఉన్న డౌట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. వాళ్ళు ప్రింట్ చేసే డాలర్స్ మీద జనాలకు ఎక్కువ డౌట్ అనమాట. అందుకని ట్రెడిషనల్ అసెట్స్ వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు ఈ ఇంత ఫాస్ట్ రోజుకి తెల్లారిందంటే 1 or 2%. ఉదయం సూర్యుడితో పాటు గోల్డ్ పెరిగిపోతుంది. సూర్యుడితో పాటు గోల్డ్ మంచి మాట చెప్పారు. ఒకప్పుడు బంగారం అంటే హెడ్జింగ్ కోసం వాడేవాళ్ళు, బంగారాన్ని ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ కోసం వాడేవాళ్ళండి. ఇప్పుడు కొత్తగా స్పెక్యులేషన్ కోసం కూడా బీయింగ్ చేశారు. ఈవెన్ మూమెంట్ అండ్ ట్రేడర్స్ కూడా బంగారం జోలు వెళ్తున్నారు. అంటే ఇక ముందు రోజుల్లో బంగారం సేఫ్టీ అసెట్ అంటే కానే కాదండి. ఈ రేంజ్ లో పెరిగే ఈ అసెట్ ఎప్పుడు కూడా ఇక ముందు రోజుల్లో 1 of the మోస్ట్ రిస్క్ అసెట్ కాబోతుంది అనమాట. అందుకని గోల్డ్ తో డీల్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా రైజ్ అవడానికి పర్టికులర్ లాస్ట్ 1 week నుంచి కారణం ఏంటంటే అమెరికన్ లో గవర్నమెంట్ షట్ డౌన్ చేశారు అక్కడ. అంటే అక్కడ ప్రతిపక్షాలకి గవర్నమెంట్ కి ఇంకా అగ్రిమెంట్ ఏం జరగలేదు. అగ్రిమెంట్ జరిగేంత వరకు కొత్త మనీ రిలీజ్ అవ్వదు. సో ఇండియాలో మన బడ్జెట్ అప్పుడు కనుక గవర్నమెంట్ ఎప్పుడైతే పార్లమెంట్ పర్మిషన్ తీసుకొని మనీ అలా స్పెండ్ చేస్తుందో, ఈవెన్ అమెరికాలో కూడా అంతే. అక్కడ పార్లమెంట్ లో పర్మిషన్స్ కావాలి. పర్మిషన్ ఎప్పుడైతే అప్రూవల్ రాలేదో గవర్నమెంట్ శాలరీ ఇవ్వడానికి ఏం లేవు అనమాట. ప్రస్తుతానికి సోల్జర్స్ కి మనీ ఇవ్వడానికి కూడా అక్కడ లేవు అమెరికాలో సిచ్యువేషన్. అవును, ఎందుకంటే పార్లమెంట్ అప్రూవల్ చేసేంత వరకు కొత్త మనీ రిలీజ్ చేయడం కుదరదు. సో ఖజానాలో డబ్బులు లేవు, అక్కడ కూడా డబ్బులు ఉన్నాయి. ఇష్యూ ఎకనామికల్ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇష్యూ. అప్రూవల్ లేదు, పొలిటికల్ ఇష్యూ అనమాట. ఇటు ప్రెసిడెంట్ ఈగోకి వెళ్తున్నాడు, అటు ప్రతిపక్షాలకు ఈగోకి వెళ్తున్నారు. హెల్త్ కేర్ దగ్గర ఫండింగ్ పెంచమని ప్రతిపక్షాలు, కాదు నేను కట్ చేస్తాను, ఎకానమీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఇతను ఆ ఒకదాని ఇష్యూస్ దగ్గర వచ్చేసేసి ఇద్దరు పార్లమెంట్ని క్లోజ్ చేసి కూర్చున్నారు. అండ్ ఎంతకాలం ప్రొలాంగ్ అవుద్దో తెలియదు. అయితే అమెరికన్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అంటే కాదండి, ఫ్రీక్వెన్సీగా ఎవ్రీ 5-6 years ఒకసారి జరుగుతుంది. లాస్ట్ టైం ఇదే ట్రంప్ ఉన్నప్పుడు 3 సార్లు జరిగింది విత్ ఇన్ ద 4 years లోనే. ఈసారి కూడా అంతే క్యాజువల్ గా తీసుకుంటున్నారు అనమాట. అంటే 7 years తర్వాత మళ్ళీ అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ చేశారనమాట అక్కడ. అందుకని ఈ అన్సర్టనిటీ వల్ల ఏంటంటే, మామూలుగానే అన్సర్టనిటీ వరల్డ్ వైడ్ ఎక్కువైనప్పుడు గోల్డ్ కి మూవ్ అవుతా ఉంటారు. ఈసారి ఇంకెక్కువ మూవ్ అవుతున్నారు అనమాట. రెండోది, డాలర్ ఇండెక్స్ బాగా డౌన్ అవుతుందండి. మీరు కనుక చూసుకుంటే 107 నుంచి డాలర్ ఇండెక్స్ సమ్వేర్ ఎల్స్ అరౌండ్ 97-98 మధ్య రన్ అవుతుంది అనమాట. అందుకని డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది. మూడోది, యుఎస్ సెక్యూరిటీస్ తో పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఈ ఆల్టర్నేట్ అసెట్స్ లో ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పేసి మనీ అంతా షిఫ్ట్ చేస్తున్నారు. పర్టికులర్ వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కూడా వాళ్ళ కరెన్సీని, ఇంతకుముందు అమెరికా బాండ్స్ కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు లేదు, వాళ్ళు ఉన్నట్టుని డంప్ చేసుకుంటూ గోల్డ్ లో మారుస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 1 year లో డాలర్తో పోల్చుకుంటే గోల్డ్ వాల్యూ 50% పెరిగింది. ఏ సెంట్రల్ బ్యాంక్స్ అయితే గోల్డ్ స్టోర్ చేసిందో వాళ్ళన్నిటి వాల్యూస్ ను విత్ ఇన్ 1 year 50% పెరిగినాయి వాటి అసెట్ వాల్యూ. సో న్యాచురల్ గా మిగతా బ్యాంక్స్ ఫాలో అవుతున్నాయి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా. అంటే చైనా బాగా లీడింగ్ లో ఉందండి, అండ్ ఎవ్రీడే టన్ను లెక్కకుంటా ఉందన్నమాట. ఇట్లా వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ, అమెరికన్ మార్కెట్ పర్టికులర్ గా అమెరికా
షట్ డౌన్ చేయటం, గవర్నమెంట్ షట్ డౌన్ చేయటం, అండ్ డాలర్ ఇండెక్స్ ఇదవటం అండ్ అన్సర్టనిటీ, వీటన్నిటి వల్ల ఏంటంటే గోల్డ్కి ఆల్రెడీ ర్యాలీ జరుగుతుంది, గోల్డ్కి ఎక్కువ ఫ్లూయిల్ యాడ్ అవుతుంది అనమాట. అందుకని నిజం చెప్పాలంటే ఈ గోల్డ్ ఇంకెంత దూరం వద్దో ఎక్స్పర్ట్స్ కూడా ఐడియా లేదండి. ఎందుకంటే ఇంత స్పీడ్ మనం చూడటం చాలా రేరు. చరిత్ర కనుక తిరగేసాం అనుకోండి, అసలు ఇంత ముందు ఎప్పుడైనా ఇలా పెరిగిందని మనం చూసుకున్నప్పుడు అండ్ 3 సందర్భాలు కనపడుతుంది చరిత్ర మొత్తం. 1980 తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. 1980 తర్వాత దిస్ ఇయర్ ఇస్ ద ఫస్ట్ టైం డాలర్లో చూసుకున్నట్టు 47% పెరిగింది. డాలర్లో ఇండియన్ కరెన్సీ చూసుకుంటే మోర్ దాన్ 52% పెరిగింది 40 సంవత్సరాల తర్వాత. అంటే ఇంత ముందు కొంచెం బాగా పెరిగిందంటే 2007లో పెరిగిందంటే 31%. అది హైయెస్ట్, రీసెంట్ హైయెస్ట్. అంటే ఈసారి అది కూడా సర్పాస్ అయింది. అంతకు ముందు చరిత్ర మొత్తం మీద 3 సార్లు అన్నాం కదా, హైయెస్ట్ పెరిగింది ఎప్పుడంటే 1979 అండి. 1 yearలో 136% అండి. 136%. అందుకని గోల్డ్ ట్రెడిషనల్ అసెట్ ఇయర్లీ 12%, 13% అలాగేం లేదండి. ప్రతి అసెట్ సైక్లికల్ నేచర్. దాని టైం వచ్చిందంటే అది రెచ్చిపోతుంది. అందుకని గోల్డ్ ఈ సంవత్సరం పెరిగింది డాలర్ రూపంలో 47%. చరిత్ర కనుక చూసుకుంటే 136% పెరిగిన సంవత్సరం కూడా ఉంది. అంతకంటే వరస్ట్ కండిషన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇంకా అమెరికా కనుక షట్ డౌన్ కనుక తొందరలో కనుక అన్లాక్ చేయకపోతే ఈ అన్సర్టనిటీ ఎక్కువ కాలం కంటిన్యూ అవుద్ది. ఎక్కువ సార్లు కంటిన్యూ అయ్యే కొద్దీ అమెరికన్ జీడిపి గ్రోత్ ఎంతకంత డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయ్యే కొద్ది బ్యాడ్ న్యూసే కదా. అంతే కదా. ఆల్టర్నేట్ అసెట్స్ మూవ్ అవుతా ఉంటాయి. అట్లా ఈసారి మోర్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ నడుస్తుంది అనమాట ఈ అసెట్స్ పర్టికులర్ కమోడిటీస్ కి. అంతకు ముందు 1974లో 66% పెరిగిందండి. అంతకు ముందు 73లో 72%. అంటే హిస్టరీలో ఇది 4th హైయెస్ట్ బుల్ మార్కెట్ అండి గోల్డ్ కి. అందుకని ఎంత దూరం పెరిగిద్ది అంటానికి ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా నో ఐడియా అండి. ఎందుకంటే కొత్త కండిషన్స్ అని దానికి యాడ్ అవుతా ఉన్నాయి. అందుకని టూ మచ్ ఓవర్ బ్రాడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ గోల్డ్. ఈ టైంలో కొత్తగా పెట్టే వాళ్ళకి రివార్డ్తో పోల్చుకుంటే రిస్క్ ఎక్కువ. కాబట్టి ఏదైనా కొంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ రూపంలో కొంటుంది తప్ప ప్యూర్ గోల్డ్ మీద కనుక మనం బెట్ కాస్తే కనుక టూ మచ్కి ఇదే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఏదో ఎక్కడో చోట కూల్ అవ్వాలి, ఏ ప్లేస్ లో కూల్ అవుద్దని మనకు తెలియదు. ఎందుకంటే తెల్లారిందంటే సూర్యుడి కంటే ముందు ఇది బయలుదేరుతుంది. సో సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు గోల్డ్ గురించి మనం ఇంతలా ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సిందంటే దీపావళి ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే అయ్యో ఇంకా 10 రోజుల్లోనే దీపావళి ఉంది కదా, ఇంకా ధరలు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా, కొనాలా వద్దా అన్న సంశయంలో ఉన్నారు చాలా మంది. అవును, ఎందుకంటే అదొక సెంటిమెంట్, సెంటిమెంట్. అది 1 గ్రామ్ కావచ్చు, 10 గ్రామ్ కావచ్చు. అవును, డెఫినెట్ గా సైకలాజికల్ గా అది చాలా బెరియర్ అండి. ఆ ప్రైస్ అనేది చాలా పెద్ద మూవ్ జరిగింది. అండ్ కొత్త వాళ్ళు నిజం చెప్పాలంటే దసరా టైం కూడా ఆల్మోస్ట్ 28% డ్రాప్ అయినాయి సేల్స్, గోల్డ్ సేల్స్. అంటే వాల్యూమ్ పరంగా పెరిగిందనే కానీ క్వాంటిటీ పరంగా బాగా తగ్గిపోయింది అనమాట. వాల్యూ పరంగా చూస్తే బాగా పెరిగినట్టు కనపడుతుంది. మొత్తానికి ఈ రేటు దగ్గర కొనే వాళ్ళు ఎవరికైనా సరే భయం, డౌట్ఫుల్, ఇది ఉంటుందా లేదా ఉండదా అనేది కూడా. అంటే ఒకటైతే నిజం, గోల్డ్ అనేది నో మోర్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ లాగా లేకపోతే మామూలుగా పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ లాగా వాడటం కుదరదండి. అది మూమెంటంలోకి ఎంటర్ అయింది. ఈ రేటు దగ్గర మీరు కొంటున్నారంటే ఖచ్చితంగా యు ఆర్ ద మూమెంటం ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ అనమాట. సేఫ్టీ అయితే లేదు ఈ ప్లేస్ దగ్గర. కాబట్టి మీరు ఏదైనా కొనాలనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ రూపంలో ఎంతో కొంత కేటాయించడం తప్ప బాగా మూవ్ అవుతున్న ఒక రీజన్తో పెట్టద్దు. ఒకటైతే నిజం, రేపు మార్నింగ్ ఏమవుతుంది అంటే ఇప్పుడున్న డేటా ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఒక +1లో ఓపెన్ అయ్యేలాగా ఉంది తప్ప అది డ్రాప్ అవుతుందని ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే అంతగా పరిగెడుతుంది గోల్డ్. సరే, ఇప్పుడు అందరూ లక్షలు పోసి గోల్డ్ కొనలేరు. ఒక తులం కొనాలంటేనే ఇవాళ 1,25,000 వచ్చేసింది, ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది. వెండి విషయానికి వస్తే ఎంతో కొంత కొందామంటే కూడా అది కూడా 1,50,000 దాటిపోయింది. కాబట్టి ఇవన్నీ మా వల్ల కాదు, మేము ఏదన్నా ఒక చిన్న అమౌంట్తో ఏమన్నా ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటాం అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్ గా అండి, మీరు ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసం కొనాలనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని చెప్పాం కదా, అవి తీసుకుంటే ఏంటంటే ఈక్విటీతో పాటు వీటికి కూడా మీరు ఎంతకంత అలొకేట్ చేస్తున్నారు అంటే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. ఆ మూమెంట్ తగ్గుతున్నప్పుడు ఎన్ని లాక్కోవటం, మూమెంట్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ అలొకేట్ చేయడం లాంటివి చేస్తారు. మీరే సొంతం చేయాలంటే ఆ పని చేయలేరు. మీరు చేసే టైంకల్లా రేట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. లేదు టెంపరీగానే అనుకుంటే కనుక ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలాగే లైవ్లో కొంచెం లైవ్లో అమ్ముకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. బట్ ఆర్నమెంట్ రూపంలో అంత వర్త్ కాదు ఈ రేటు దగ్గర పర్టికులర్గా. అండ్ వెయిట్ చేస్తే బెటర్ ప్రైస్ రావచ్చు, బట్ తొందరలో వచ్చింది 1 month కంటే చెప్పలేము. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ గోల్డ్కి రెడీ అవుతుంది. అమెరికన్ షట్ డౌన్ చేస్తారండి మనకు 1 week బ్యాక్ ఎవరికి తెలియదు.
ఒక రూపంలో ఇంకొక రూపంలో అన్ని కలిసి వచ్చే కాలం వస్తుంది గోల్డ్కి. అందుకే ర్యాపిడ్గా అది మూవ్ అవుతుంది. అందుకని గోల్డ్ ఇంత దూరం పెరిగితే పడిద్ది అంటానికి లేదు. చరిత్ర ఏం చెప్తుందంటే ఇది 1 ఇయర్లోనే 136% పెరిగిన ఎక్స్పీరియన్స్ దానికి ఉంది ఆల్రెడీ. అందుకని మనం కొత్త గోల్డ్ని చూస్తున్నాం. మన జనరేషన్కి ఇది ఫస్ట్ టైం దాన్ని అలా మూవ్ అవటం అనేది. ఇప్పుడు దాకా ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్, పోర్ట్ఫోలియోకి ప్రొటెక్షన్ అనుకున్న గోల్డ్ కాస్తే అది కూడా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అంత వేగంగా పరిగెడుతుంది. కాబట్టి మూమెంటంలో ఉంది అది. బెటర్ ఏంటంటే సేఫ్టీగా గేమ్ ఆడుకోవటం బెటర్ అనమాట. కొంత మొత్తం కేటాయించండి. మొత్తం మీద 100% దాంట్లో పెట్టి స్పెక్యులేషన్ మాత్రం ఇది మంచి టైం కానీ కాదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.